గ్రామీణ ప్రాంత విద్యార్థులకు న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. కానీ తిరిగి తిరిగి కాళ్ళు చెప్పులు అరుగుతున్నాయి కానీ ఇంకా న్యాయం దక్కట్లేదు. దీనిలో ఉన్న మతలబైంది. ఓట్లేసింది మేమా బోర్డు చైర్మన్? మేము అడిగినప్పుడు బోర్డు చైర్మన్ మా బోర్డు చైర్మన్ చెప్తున్నానని అడుగుతున్నారు. బోర్డు చైర్మన్ కన్నా అధికారం మీకెక్కువ ఉందా, బోర్డు చైర్మన్ కి ఎక్కువ ఉందా? మేము సూటిగా అడుగుతున్నాం. ఓట్లేసింది మేము. గన్మెన్ ఈ రోజు మేము వస్తుంటే గన్మెన్లు నెట్టేస్తారు. ఆ గన్మెన్లు రావడానికి గల కారణం మేము. గుర్తుపెట్టుకోవాలి ప్రతి ఒక్కరు. ఈ లైవ్ చూడండి, మా కళ్ళల్లో కన్నీళ్ళు వస్తున్నాయి. మేము ఏ రాజకీయ పార్టీ తరఫున కాదు, మేమందరం మీ చుట్టూ తిరిగిన విద్యార్థులు, మీతో తిరిగిన విద్యార్థులమే డైలీ. కానీ మాకు ఎందుకు న్యాయం చేయట్లేదు? 18 మంది విద్యార్థులు చచ్చిపోయారు. 4 జిల్లాలనే కాంగ్రెస్ పార్టీ వచ్చింది. ఉమ్మడి నల్గొండ జిల్లా, మహబూబ్ నగర్ జిల్లా, వరంగల్ జిల్లా, నల్గొండ జిల్లా, ఈ 4 జిల్లాలో కాంగ్రెస్ పార్టీ అధికారం రావడం జరిగింది. కానీ జీవో నెంబర్ 46 మీద కమిటీకి అధ్యక్షుని ఎవరు వేసారు? సంగారెడ్డికి చెందిన దామోదర్ రాజు నరసింహను కమిటీకి అధ్యక్షుని వేయడం ద్వారా ఆయన జిల్లాలో మంచి ఉద్యోగాలు వచ్చినాయి. కానీ ఆయన జిల్లాలో మంచి ఉద్యోగాలు వచ్చినప్పుడు ఆయన నష్టమైన జిల్లాలకు న్యాయం చేస్తాడా? ఈ 4 జిల్లాల నుంచి గెలిచిన ఎమ్మెల్యేలు ఏం చేస్తున్నారు? మేము సూటిగా అడుగుతున్నాం. మిమ్మల్ని ఏం తిట్టడానికి రాలేదు, మేము మిమ్మల్ని సూటిగా అడుగుతున్నాం. మీరు 45 మంది ఎమ్మెల్యేలు ఉంచుకొని అరకొర గెలిచిన రెండు జిల్లాలలో 2-3 గెలిచిన జిల్లాను పొన్నంబరావు గారికి జీవో నెంబర్ కమిటీలో వేసారు. ఆయనకి ఏం తెలుసండి జీవో నెంబర్ 46 అంటే? ఎన్నిసార్లు తిరగాలి, ఎన్నిసార్లు అడగాలి? అడిగి అడిగి నోరు పోతుంది. అసలుకి తిరిగి డబ్బులు ఖర్చు పెడుతున్నాం. ఈ బోర్డు చైర్మన్ కి ఈ ఇన్ని లక్షలు మా మీద ఖర్చు పెట్టడానికి ఎవడు అధికారం ఇచ్చిండు? మేము కట్టే పన్నులతోటి, మేము ఇచ్చే డబ్బులతోటి, ట్యాక్స్ తోటి మమ్మల్ని అరిగోసలు పెట్టుకుంటా ఢిల్లీ నుంచి సుప్రీంకోర్టు తిరుగుతుండు. గ్రామీణ ప్రాంత విద్యార్థి, ఒక మారుమూల గ్రామంలో చెందిన వ్యక్తి ఢిల్లీ వెళ్లి ఖర్చు పెట్టుకోవడం న్యాయమేనా? ఇది ఎక్కడికి న్యాయం? ఈ ప్రభుత్వం ఏం చేస్తుంది? మీ ప్రభుత్వాన్ని విమర్శించడం కాదు, మేము సూటిగా క్వశ్చన్ చేస్తున్నాం. అసలు మీరు 70,000 ఉద్యోగాలు ఇచ్చారంటారు. నష్టపోయిన 2,000 మంది గ్రామీణ ప్రాంత విద్యార్థులకి ఉద్యోగాలు ఇవ్వడం వల్ల మీకు వచ్చిన నష్టం ఏంటిది? అసలు ఆ బోర్డు చైర్మన్ ఎవడు? అసలు వాడికి తెలంగాణకి ఏ సంబంధం? తెలంగాణ కోసం మొన్నొకడేమో తెలంగాణ తాగుబోతులు అంటాడు, వాడేమో డిప్యూటీ సీఎం మా బావ అంటాడు. అసలు వీళ్ళందరూ ఎవడు? బీఆర్ చెందినోడు తెలంగాణ అస్తిత్వం మీద జీవోలు చేయటం ఏంది? వీళ్ళు అమలు చేయటం ఏంది? ఈ ఆంధ్రోడు మా మీద పెత్తనం చేయటం ఏంది? తెలంగాణ తెచ్చుకుంది తాగి తావలే. తెలంగాణలో ఆత్మ బండిదారులు ఒంటి మీద బగబగ అనే పెట్రోల్ పోసుకుంటే చచ్చిపోతే తెలంగాణ వచ్చింది తప్ప ఇలాంటి ఎదవలు తెలంగాణకు వచ్చి జీవోలు చేసి గ్రామీణ ప్రాంత విద్యార్థులను చంపడానికి ఏమనుకుంది? ఇతను చచ్చిపోయాడు దేవార్జును. ఇతని కుటుంబానికి ఎవడు 127 మార్కులు వచ్చి ఉద్యోగం సాధించలేదు. కాంగ్రెస్ పార్టీకి ఓటు వస్తే న్యాయం జరుగుతుందని చెప్పారు. కానీ ఎందుకు సరిపోవట్లేదు? అసలుకి జీవోలు మినిస్టర్లకి నేను అడుగుతున్న సూటిగా, మీ 5-6 సార్లు గెలిచినోడికి మినిస్టర్ పదవి ఇటేందండి? ఎవరికైనా లోక జ్ఞానం ఆ తెలిసినోడికి ఫస్ట్ సార్ అయినా ఎవడైనా కూడా అన్ని తెలిసిన వాళ్ళకి ఆ మంత్రి పదవులు ఇవ్వాలి. ఒక జీవో పట్టుకొని తెలిస్తే నాకు తెలియదు అని మాట్లాడుతున్న వ్యక్తులకి ఈ మంత్రి పదవులు ఏందండి? నాకు అర్థం కావట్లేదు. వీళ్ళు పోయి అధికారులు అడుగుతారు, అధికారి ఇది కాదంటాడు. కాదన్నప్పుడు అధికారిగా మేము ఓటేసింది మేమా? అధికారిపై తిరిగితే గెలిచినా మీరు? మేము గెలిచినా అనాలి, ఒకటే అనాలి. 2022లో కేసీఆర్ గారు ఇదేది ఏజ్ కానీ ఏజ్ రిక్రూట్మెంట్ మార్క్స్ రిక్రూట్మెంట్ లో తగ్గిమని చెప్తే ఒకటే మాట అన్నారు, ఏ జీవో తీసిపారదంగా అన్నారు. మీరు ఎందుకు అనలేకపోతారు? బోర్డు చైర్మన్ కి ఎక్కువ పెత్తనం ఉందా, మీకు ఎక్కువ ఉందా? తిరిగి అరికాల్లో వెళ్తున్నాం, చేతులు కళ్ళమడి కన్నీళ్ళు వస్తున్నాయి, డబ్బులు అప్పులు తెచ్చి కడుతున్నాం, కళ్ళమడి నీళ్ళు బాధలు వస్తున్నాయి. ఏం చేయాలి? అవతల మేమేం ఓట్లు ఏమన్నామని ఓట్లు వేసినాం, గెలిపించే బాధ్యతను తీసుకున్నాం. దయచేసి ఇప్పటికైనా గవర్నమెంట్ స్పందించి నష్టపోయిన బాధితులకు అలాగే ఏజ్ 35 సంవత్సరాలు ఇచ్చి ఈవెంట్స్ లో మార్పులు చేయవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. మిగతా విషయాలు